ధరణి ఎంత పనిచేసిందో చూసావా? ఒక విధంగా ఆమె అలా చేయడానికి మనం కూడా కారణమే కదండి. నిజమే పార్వతి, దీనికంతటికీ కారణం నా చేతగానితనమే, అమ్మను ఎదిరించలేని నా పిరికితనమే. ఆ రోజు వాళ్ళ మాటలకు ఎదురు చెప్పలేక ధరణిని అతనితో పంపించి దానికి అన్యాయం చేశాను. అలా జరుగుతుందని ఎవరు మాత్రం ఊహించారండి? జరిగిన దాని గురించి బాధపడ్డం కన్నా ముందేం చేయాలో ఆలోచించండి. ఇంకా ఆలోచించేదేముంది పార్వతి? కోర్టులో తనే నేరేం చేశానని ఒప్పుకున్న తర్వాత ఇంకా చేసేదేముంది చెప్పు? జడ్జి గారు అన్న మాట ప్రకారం నేరం జరగడానికి వెనుక ఉన్న కారణాలు తెలిస్తే తప్ప శిక్ష నిర్ధారించలేం అన్నారుగా. అంటే అసలు అలాంటి పని ఎందుకు చేసిందో, దాని వెనుక ఉన్న కారణాలేమిటో కోర్టుకు తెలియజేస్తే సానుకూలంగా స్పందించి శిక్ష తగ్గించే అవకాశం ఉంది కదండి. నిజమే పార్వతి, రేపే ఎవరైనా మంచి లాయర్ని కలిసి అన్ని విషయాలు చెప్పి నా చెల్లెల్ని కాపాడుకుంటాను. నా చెల్లెల్ని కాపాడుకుంటాను. చీచీచి, ఎన్నెన్ని మాటలన్నాడు. దాని బ్రతుకు అలా కావడానికి కారణం మనమా? ఈ బుద్ధి వాడికి పుట్టింది కాదే, వచ్చిందిగా మహాతల్లి. అది ఏ రోజైతే ఇంట్లో అడుగు పెట్టిందో ఆ రోజే నా కొడుకు నాకు కాకుండా పోయాడు. ఎప్పుడు నేనేం చెప్పినా నా మాటకి ఎదురు చెప్పినవాడు ఈ రోజు నేను చచ్చినా పర్వాలేదనే స్థితికి వచ్చాడంటే అందుకు కారణం ఆ మహాతల్లే. ఇది మాత్రం కరెక్ట్ అమ్మా. ఇందాక వదిలేమందో విన్నావుగా, నేనేంటి మనిషిని కానట, పరాయిదాన్నట. ఒక విధంగా ఆవిడన్నది కూడా కరెక్టే కదా భారతి. మీరు మాట్లాడకండి. పెళ్ళై అత్తగారింటికి వెళ్ళినంత మాత్రాన నా తల్లి కాకుండా పోతుందా? నేను పుట్టి పెరిగిన ఇల్లు నా ఇల్లు కాదా? ఖచ్చితంగా కాదు. పెళ్ళై అత్తగారింటికి వెళ్ళాక నువ్వు ఇంటికి అతిథివి మాత్రమే. ఆ విషయం మర్చిపోకు. ఆ మాట చెప్పడానికి నువ్వెవరివే? నీ ఇంటికి కోడల్ని, ఇంకా చెప్పాలంటే ఈ ఇంటికి యజమానురాల్ని. నేను బ్రతికుండగా నీ పెత్తనం ఇంట్లో చస్తే సాగనివ్వను. అత్తయ్య గారు, మీరంటే నాకెంతో గౌరవం. దయచేసి మీరా గౌరవాన్ని పోగొట్టుకునే విధంగా మాట్లాడకండి. అది మీకు మర్యాద కాదు, నాకు మర్యాద కాదు. అబ్బో మర్యాద! మీ ముద్దుల మరదలు మొగుడిని చంపడానికి చూసినప్పుడే మన పరువు మర్యాదలు మురిక్కాలలో కలిసిపోయాయి. చూడు భారతి, నేనింతకు ముందే నీకు చెప్పాను, ఈ సమస్య నీకు సంబంధించింది కాదు, ఇది మా ఇంటికి సంబంధించింది. నువ్వన్నట్లు మురిక్కాలలో కలిసిపోయిన మా పరువు ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు. అంటే ఏంటి వదిన నీ ఉద్దేశం? ఇంకా అర్థం కాలేదా నీకు? ఇది మా విషయం, మా విషయంలో నీ జోక్యం అనవసరం. నోరు మూసుకుని పని చూసుకోమంటుంది. చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు కుమార్. మీ బావగారి మాటలు సరిగా అర్థం చేసుకోలేదు మీరెవరు. ఇంతమంది అయిన వాళ్ళుండి కూడా దిక్కులేని దానిలా తయారైంది ధరణి. ఆమె చేసిన పని తప్పా రైటా అన్నది పక్కన పెడితే మానవత్వంతో ఆలోచించండి. ఏమాత్రం వీలున్నా ఆమెకు సహకరించండి. అంతేగాని ఆమెనొక శత్రువులా చూస్తూ శాపనార్థాలు పెట్టకండి. మనం మనుషులం, ఆమె కూడా ఒక మనిషే. ఆ విషయాన్ని మీరు మర్చిపోకండి.
లాభం లేదు మిస్టర్ శివరాం. ఏ విధంగా ఆలోచించినా మీ చెల్లిని నిర్దోషిగా బయటికి తీసుకురావటం అసంభవం. మర్డర్ అటెంప్ట్ చేసినట్టు తనే అంగీకరించింది. పైగా హత్య చేయడానికి ఉపయోగించిన ఆయుధం ఏంటది? కత్తిపీట. అవునా? దాంతో సహా స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయింది. అదీ కాక నేను కోర్టులో గమనించాను కదా, తను చేసిన నేరమే కాదని జడ్జి గారితోనే జంకు బొంకు లేకుండా చెప్పింది. అలాంటప్పుడు ఆమె నిర్దోషాన్ని ఎలా నిరూపించగలం? లాయర్ గారు, మా చెల్లెలు చాలా అమాయకురాలండి. దాని స్వభావం నాకు చిన్నప్పటి నుంచి తెలుసండి. ఎంత బాధ కలిగినా తనలో తాను కుమిలిపోయేదే తప్ప ఎవరిని పల్లెత్తు మాట కూడా అనేది కాదు. ఓకే శివరాం గారు, మీ చెల్లెలు అమాయకురాలే అనుకుందాం. మరి ఈ మర్డర్ అటెంప్ట్ సంగతి ఏంటి? చూడండి, అమాయకులు ఎవరు మర్డర్ చేయడానికి చూడరు. సార్, మీ గురించి ఎంతో విన్నాను, అందుకే మీ దగ్గరికి వచ్చాను. మా చెల్లెలు నేరం చేయలేదని చెప్పడం లేదు సార్. ఏదో కోపంలోనో క్షణికావేశంలోనో ఆ పని చేసుంటుంది. అలా చేసింది అంటే ఏదో బలమైన కారణమే ఉండే ఉంటుంది. ఏ కారణం లేకుండా ఎవరేమీ చేయలేరు. కారణాలనేవి ఎంత బలమైనవైనా హత్యా ప్రయత్నం అనేది పెద్ద నేరం. నాకేదో కారణం ఉంది కనుక నేను వాడిని చంపేస్తానంటే ఏ కోర్టు ఒప్పుకోదు. నేరానికి తగిన శిక్ష వేస్తారు, అంతేగాని. సార్, కనీసం శిక్ష తగ్గించే విధంగా ప్రయత్నిస్తే ఫలితం ఉంటుందంటారా? చెప్పలేం. మనం చూపించే కారణాలు సరైనవని కోర్టు నమ్మగలిగితే శిక్ష తగ్గించే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఓ స్త్రీ తన మానరక్షణ కోసం చేసే ప్రయత్నంలో అవతల వ్యక్తిని మర్డర్ చేసిందనుకోండి, కోర్టు వారు మాన సంరక్షణ అనే పాయింట్ బేస్ చేసుకుని తీర్పు చెబుతారు. అదేవిధంగా బందిపోటో లేక ఏ గోండానో మన ఇల్లు దోసుకుపోవడానికి వచ్చాడు అనుకోండి, అలాంటి సందర్భాల్లో జరిగే మర్డర్ను కూడా కోర్టు వారు సానుభూతితో పరిశీలిస్తారు. బట్ ఇక్కడ జరిగింది అలాంటిది కాదే. అగ్ని సాక్షిగా తాళి కట్టిన వాడిని చంపాలని చూసింది. లాయర్ గారు, ఏ ఆడది తన మాంగల్యాన్ని తానే తెంపేసుకోవాలనుకోదండి. అలా అనుకుంది అంటే ఆమె ఎంత నరకం అనుభవించుంటుందో ఒక్కసారి ఆలోచించండి. అలా కోర్టును కన్విన్స్ చేయగలిగే 2-3 రీజన్స్ మనం చూపించగలిగితే చాలు. మీ చెల్లెల్ని కాస్తైనా సేవ్ చేయగలుగుతారు. అలాంటి పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. మా బావ నాగరాజు పైకి కనిపించేంత అమాయకుడు కాదు సార్. ఓకే మిస్టర్ శివరాం, ఈ వివరాలు చాలు. మీ సిస్టర్ కేసుని టేకప్ చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.